నమస్తే, దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే సినీ పరిశోధకులు ఏమంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్, అఖండ 2 కి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న ఉత్కంఠ ఏదైతే ఉందో ఇది కాస్త బీడింది అని అనుకోవచ్చు. మద్రాస్ హైకోర్టులో ఈ కేసుని కొట్టివేస్తూ కూడా కొంత వెసులుబాటును అయితే ఇచ్చారు. 12కి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది ఇప్పుడు కాసేపట్లో రాబోతుంది వార్త అని అంటూ ఉన్నారు. మరి మీరు ఎంతవరకు దాని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ గురించి చెప్తారా? నిజంగా మనం అఖండ 2 గురించి చాలా ఎక్కువ చెప్పుకున్నాం. ఇది బాలకృష్ణ అభిమానులు సాధించినటువంటి అఖండ విజయం. నిజంగా వాళ్ళు చేసినటువంటి గొడవ కానీ, వాళ్ళు చేసినటువంటి పోరాటం కానీ, వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆ బాలకృష్ణ గారి మీద ప్రేమ అభిమానం కానీ చాలా వరకు ఈ సినిమాని త్వరితగతిని ఒక రిజల్ట్ వచ్చేలా చేసాయని చెప్పవచ్చు. ఎంతైనా మనం బాలకృష్ణ అభిమానుల్ని ఈ విషయంలో మనం ఎప్రిషియేట్ అనమాట. ఇక్కడ 27.8 crores వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటే దాన్ని వడ్డీ సైతం వాళ్ళు చెల్లించినట్టుగాను, అది ఆ కేసు క్లియర్ అయినట్టుగాను మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పేసింది. అయితే అధికారికంగా 12వ తారీఖున సినిమా రిలీజ్ ఉంటుందా, ఎప్పుడు ఉంటుంది, ప్రీమియర్ షో ఎప్పుడు వేస్తారు, ఇవన్నీ కూడా 2-3 గంటల్లో అది ప్రకటించేటువంటి అవకాశం ఉందన్నమాట. అయితే ఇక్కడ ఎలాగ 12వ తారీఖు లేకపోతే మరి మా డేట్లు లేవు. 12వ తారీఖు రిలీజ్ చేయకపోయినట్టయితే థియేటర్లు ఉన్నాయా? థియేటర్లు కష్టం కదా. 12 తర్వాత నెక్స్ట్ ఒకవేళ ఉన్నట్టయితే నేను చెప్పుకున్నా క్రిస్టమస్ 25వ తారీఖు అంతవరకు ఉంటే ఆ 25వ తారీఖు థియేటర్స్ ఉంటాయా? ఇప్పుడు ఆ థియేటర్స్ ప్రాబ్లం కానీ క్లియర్ అయిపోయినట్టయితే వాడు వెంటనే అనౌన్స్ చేస్తారు. మరి డేట్ ఎంతవరకు అనౌన్స్ చేయకుండా ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళు అనుకున్నటువంటి థియేటర్స్ ఇప్పుడు ఎన్ని థియేటర్స్ రైట్ నౌ అవైలబుల్గా ఉన్నాయి, ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ ఒకసారి క్లారిఫికేషన్ అయిపోయినట్టయితే డేట్ అనౌన్స్ చేస్తారన్నమాట. డేట్ అనౌన్స్ చేశారంటే ఇక మరి తిరుగులేదు. అఖండ విజయ, అఖండ 2, అఖండ తాండవం వాడుతుంది అనమాట. ఆకలి కొన్న పెద్ద పురుల్లాగా ఉన్నారు అభిమానులు అందరూ కూడా. ఈ సినిమా డెఫినెట్ గా కూడా అదే అంటే దీనికి విశేషాలు ఉన్నాయి. ఇది బోయపాటి శ్రేణికి బాలకృష్ణకి ఇద్దరికి కూడా అగ్ని పరీక్ష లాంటిది. అలాగే బాలకృష్ణ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా స్టార్గా చేస్తున్నాడు. బాలకృష్ణ సినిమా దేశ విదేశాల్లో మొట్టమొదటిసారిగా రిలీజ్ అవుతుంది. బాలకృష్ణ సినిమాకి నార్త్ లో కూడా చాలా ఏగరగా, చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. తర్వాత ఇందులో యాక్షన్ పార్ట్ కానీ, తమన్ మ్యూజిక్ కానీ చాలా విశేషంగా చెప్పుకుంటారు అనమాట. ఆర్టిస్టులకు ఉన్న వాళ్ళు ఎవరు కూడా వెళ్ళి ఆ థియేటర్లో కూర్చుంటే ప్రమాదం అనేటువంటి పరిస్థితుల్లో రీ రికార్డింగ్ చేశారని అనుకుంటున్నారు. తర్వాత బాలకృష్ణ పక్కనే పిండిశెట్టి ఆది విలన్గా చేస్తున్నాడు అనమాట. ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అనమాట. ఎంత ప్లస్ పాయింట్స్ అంటే సినిమాని చాలా మరో లెవెల్కి తీసుకెళ్లే ప్లస్ పాయింట్స్ ఇవన్నీ. ఆ విధంగా మనం భావించవచ్చు. సో సార్, అంటే మీరు అన్నట్టుగా 12వ తారీఖుకి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఒక 90% ఉంది, కానీ మిగిలిన 10% కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటారు. లేదమ్మా, 12వ తారీఖుని రిలీజ్ చేసినట్టయితే ఇప్పుడు అభిమానులందరూ కూడా సినిమా రిలీజింగ్ మూడ్ లో ఉన్నారు కదా, అది క్యారీ అయిపోతుంది. లేట్ అయినట్టయితే గ్యాప్ వస్తుంది కదా. లేట్ అయిన తర్వాత ఈ గ్యాప్ లో ఇంకేమైనా సినిమాలు పడవచ్చు థియేటర్లోను. పడినట్టయితే మళ్ళీ ఆ థియేటర్లు ఖాళీ ఉంటాయో ఉండవో. అది పెద్ద హీరో సినిమాకి థియేటర్లు కూడా మంచి లేకపోయినట్టయితే రన్నుల్లో తేడా వస్తుంది. మంచి సినిమాకి మంచి థియేటర్ కూడా అంతే అవసరం. మంచి సినిమాని ఏదో ఒక పాడుబడిన థియేటర్లో పడేసినట్టయితే ఎవరు వెళ్ళరు కదా చూడటానికి. ఏ థియేటర్లో వేశారా, అదైతే బాగుంటుందిరా, సౌండ్ ఈవుండ్ అంతా బాగుంటుంది అని ప్రజల్లో ఒక విధమైనటువంటి ఉత్సాహం బయలుదేరుతుంది అన్నమాట. మరి ఇవన్నీ క్లారిఫికేషన్ చేసుకోవాలి. 1 గంట 2 గంటల్లో క్లారిఫికేషన్ అయితే ఆల్మోస్ట్ అనౌన్స్ చేసేస్తారు అన్నమాట. రేపటి కాదు మళ్ళీ పబ్లిసిటీ కూడా ప్రాపగండా ఉంటుంది కదా.
అవును. టైం టైం లేదు కదా, ప్రాపగండా ఉంటుంది. రేపు 10వ తారీఖు, ఎల్లుండి 11వ తారీఖు. ఎంత చేసినా ఏమైనా ఫంక్షన్లు పెట్టుకున్నా ఏం చేసుకున్నా 10 లేదా 11 మార్నింగ్ అంతే. అక్కడి నుంచి ప్రీమియర్ షోస్ కంటిన్యూ అవుతాయి కదా. అందువల్ల ఇది పండగ వాతావరణం నెలకొందన్నమాట. మనకి పండగ 1 నెల రోజులు ముందు వచ్చినట్టు. అంటే బాలకృష్ణ గారి అభిమానులకి అందరికీ జనవరి 14th అయినట్టయితే వీళ్ళకి ఫిబ్రవరి 12th వచ్చేసింది పండగ. ఆ విధంగా బాలకృష్ణ అభిమానులందరూ కూడా మనం హ్యాపీగా కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చు. అవును. అవును. అంతే సార్. నిజంగానంటే కొంచెం సర్ప్రైజింగ్ అందరికీ కూడాను కేసు కొట్టివేయడము, ఇదంతా కాస్త లైన్ క్లియర్ అయ్యి కాస్త శుభం కార్డు పడ్డం అనేది సంతోషం. మూవీ రిలీజ్ అయిపోతే ఇంకా ఆ శుభం కార్డు కూడా చూసేస్తారు ప్రేక్షకులు, అంతే కదా. కష్టపడి చేశారు కదా సినిమాని. బాలకృష్ణ కూడా నేను ఎందుకంటే అంత గొప్పగా చెప్పాను, దాన్ని విశేషంగా చెప్పుకున్నాం. అఖండ 2 గురించి నెంబర్ ఆఫ్ వీడియోస్ చెప్పుకున్నాం. ఎందుకు చెప్పామంటే సిన్సియర్ ఎఫర్ట్ నెవర్ ఫెయిల్స్. కష్టపడి పని చేసినప్పుడు ఓటమి ఉండదమ్మా. కష్టాన్నే నమ్ముతాను నేను. గనక బాలకృష్ణ చాలా కష్టపడి చేశాడు. ఆ బాలకృష్ణ విజయాలు చూసినప్పుడు నాకు ఎలాగనిపించిందంటే, ఎన్టీ రామారావుని బొబ్బుల పుల్లో చూస్తున్నట్టు, సర్దార్ పాపారాయుడులో చూస్తున్నట్టు ఆ సినిమాని నేను బంద్ చేశాను కనుక అలా అనిపించింది అన్నమాట. ఆ లెవెల్లో ఉంది సినిమా. ఈ సినిమా మళ్ళీ చెప్తున్నాను, ఈ అఖండ 2 సినిమా డెఫినెట్ గా అఖండ విజయం చేకూరుతుంది. బాలకృష్ణ మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా స్టార్ అవుతాడు. ఇక ముందు బాలకృష్ణ సినిమాలు ఏవైనప్పుడు కూడా ఆల్ ఓవర్ అంటే వరల్డ్, అంటే పాన్ ఇండియాలో, అంటే వరల్డ్ ట్రేడ్ మార్కెట్ లో బాలకృష్ణ కంటూ ఒక అకౌంట్ ప్రారంభమవుతుంది, దూసుకుపోతుంది. ఓకే అమ్మా. అందువల్ల లెట్ us hope ది వెరీ బెస్ట్ ఫర్ అఖండ 2. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా. ఓకే.